చిరంజీవి గురించి చెప్పాలంటే ఏం లేదు. ఇప్పుడు రాజకీయాల్లో గాని, సినిమాల్లో గాని అసలు సినిమాల్లో ఆయన మించిన మించిన వాడే లేడు. ఇప్పుడు రాజకీయాల్లో దుమ్ములు లేపుతున్నాడు. పోలవరం ప్రాజెక్ట్ గురించి, అంతే దాని కాదు. గురించి, దీని ఇప్పుడు గురించి. చిరంజీవి నటించిన పిక్చర్ లో నీకు బాగా నచ్చిన పిక్చర్ ఏంటి? నాకు బాగా నచ్చిన పిక్చర్ అంటే అసలు అన్ని పిక్చర్లు నచ్చాయి. ఖైదీ కానీ, ఖైదీ నెంబర్ 7 నచ్చాయి, పున్నమి నాది. ఆ తర్వాత ఎంబీబీఎస్, అన్నయ్య, మాస్టర్, తర్వాత గ్యాంగ్ లీడర్, హిట్లర్, కొండవీడి దొంగ, కొదం సింహం. నాకు చాలా నచ్చిందంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ కొదం సింహం చిరంజీవి అనే ఎందుకు సినిమా. నచ్చాడు ఫస్ట్ అది చెప్పు. చిరంజీవి ఎందుకు నచ్చాడు? చిరంజీవి అన్నయ్య అంటే మీరు కూడా అన్నయ్య అన్నయ్య అది కాదన్నయ్య. ఇప్పుడు అంటే చిరంజీవి అరే అన్నయ్య అంటే డాన్స్ బాగా వేస్తాడు, ఫైట్స్ బాగా చేస్తాడు, డైలాగ్ బాగా చేస్తాడు, ఓకే. ఆయన వ్యక్తిగతం అన్నయ్య. ఏం వ్యక్తిగతం? ఆయన దగ్గర ఉండే కెపాసిటీ కానీ, ఆయన దగ్గర ఉండే మంచితనం కానీ, ఆయన దగ్గర ఉండే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అవన్నీ చేసేది గురించి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చింది. కానీ అప్పుడు ప్రజలు పూజలు పునస్కారాలు, గుడిలో అన్నదానాలు, రక్తదానాలు ఎన్నో చేశారు రాజకీయాలకు రావాలని. అంత కోట్లాది మంది ఎవ్వరు కూడా చేయలేదు. యాక్చువల్ గా మొన్న కూడా మగధీర మూవీ కోసం ఎంత మంది తెలుసా. ఆయన అంటే ఇప్పుడు ఆయన చెప్పు. ఆయన ఆయన గురించి చెప్పాలంటే ఒకటి కాదు రెండు కాదు కొన్ని కోట్ల రీజన్స్ చేయొచ్చు. కావాలంటే నిమిషంలో కోట్ల రీజన్స్ చేయొచ్చు. అన్ని రీజన్స్. అందువల్ల నేను అంత చిన్నప్పటి నుంచి ఆయన ఒక్క సినిమా వదలకుండా అన్ని చూసి చేసి అసలు మాకంటే మా నాన్న పెద్ద ఫ్యాన్. ఆయన బర్త్డే వస్తే కదా అసలు August 22 అసలు పండగ చేసేటోళ్ళం తెలుసా ఊర్లో అంతా. ఇంద్రా సినిమా అయితే బ్యానర్లు కట్టుకొని రోడ్లో తిప్పాను. ఇంద్రా సినిమాకి అయితే అలాంటి సినిమా ఒకటి తీయాలి. ఎంతమంది రాయలసీమ గురించి తీసినా అన్ని హిట్లు రాలేదు. కానీ ఇంద్ర ఒక సినిమా రాయలసీమలో ఆయన లెవెల్ నిలబెట్టిందంటే అట్లా ఇట్లా కాదు సార్. అట్లానే పేరు. మొన్న కూడా మగధీర మూవీ గురించి ఎంత ఇది తెలుసా సార్. మగధీర మూవీ ఇక్కడ హొసూరులో 50 days ఫంక్షన్, తమిళనాడులో ఇప్పటివరకు ఏ హీరో గురించి కూడా కానీ పక్క రాష్ట్రాల్లో తెలిసింది కానీ చెప్పింది కానీ. ఆ తర్వాత ఇది పక్క రాష్ట్రాల గురించి అసలు 50 days ఫంక్షన్ ఏంది, 100 days ఫంక్షన్ ఏంది, ఆ కలెక్షన్ బెంగళూరులో చిరంజీవి పిక్చర్ రిలీజ్ కూడా ఒక పెద్ద మహా పండగలాగా జరుపుకుంటారు. కర్ణాటక వాతావరణం లాగానే అనిపించింది ఇక్కడ. మేము ఆంధ్ర నడిబొట్టున ఉన్నాము, హైదరాబాద్ లో ఉన్నాము అని రేంజ్ ఉంటుంది. పర్టికులర్ గా చిరంజీవి పిక్చర్ రిలీజ్ అయితే మాత్రం చాలా ఆర్భాటంగా ఉంటుంది. అదే అట్లాగే కాకుండా అసలు ఎవ్వరు ఏ హీరో చిరంజీవి డైరెక్ట్ గా చూసినావా? అసలు నాకు అదృష్టమే రాలేదు. నేను ఎన్నోసార్లు తిరుపతికి వెళ్ళాను కూడా ఆయన పెద్ద మీటింగ్ పెట్టేటప్పుడు, సమైక్యాంధ్ర గురించి పోరాడేటప్పుడు. కానీ ఆయన నాకు చాలా ఇష్టం. చిరంజీవి అంటే పెద్ద చిరంజీవి సినిమా ఫీల్డ్ అటువంటి విషయాలు పక్కన పెట్టి ఇప్పుడు చిరంజీవి పాలిటిక్స్ లో వచ్చాడు, ప్రజారాజ్యం పార్టీ స్థాపించాడు. నువ్వు ఎట్లా పార్టిసిపేట్ చేస్తావు ప్రజారాజ్యం పార్టీ గురించి? అంటే ఇప్పుడు నాకు అంత పాలిటిక్స్ గురించి అంత తెలియవు. కానీ అన్నయ్య వచ్చాడు కాబట్టి అప్పట్లో తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ స్టార్ట్ అయింది అనమాట కదా సార్. మీకు తెలిసి ఉంటుంది అన్నయ్య. అప్పుడు అప్పుడు వచ్చిన దాని గురించి ఎంత మంది తిరుపతిలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అప్పుడు నేను ఒంట్లో బాగాలేదు, అందుకనే వెళ్ళలేకపోయాను. లేకపోతే ఆ స్టేడియంలో నేను అప్పుడు చిరంజీవి అన్నని చూసి అదృష్టం నాకు కలిగిండేది. నాకు ఆ రోజు ఒంట్లో బాగాలేకపోయా, అందుకనే నేను ఏం చేయలేకపోతే ఆ రోజు. లేకపోతే నేను కూడా వెళ్ళిండా తిరుపతిలో. ఆ దేవుని దగ్గర పార్టీ స్థాపించాడు. అప్పుడు అనూహ్యమైన స్పందన. ఎట్టెట్టటోళ్ళు రాజకీయాలు ఉండే ప్రతి ఓళ్ళు అసలు చిరంజీవి గురించి చిరంజీవి అన్న పార్టీలో చేరాలనే అందరూ అనుకున్నారే. కానీ మేము ఎదురుగా ఆయనతో పోటీ చేయగలం. అందరికీ భయం వేసింది అప్పుడైతే. చిరంజీవి అని వచ్చినప్పుడు అందరికీ భయం వేసింది. ప్రతి ఒక్క నాయకుడికి ఓ చిరంజీవి దిగాడు, ఇప్పుడు మా పరిస్థితి ఏంది అనే రేంజ్ లో అన్న పార్టీ స్థాపించాడు. కానీ అదంతా కాదు. ఇప్పుడు మన అన్న అప్పుడు కొన్ని ఉడుదుడుకులైనా పార్టీ ఓడినా కానీ ఇప్పుడు అన్నయ్య ప్రజల గురించి పోలవరం ప్రాజెక్ట్ కానీ, ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆయన పోరాడే మా ప్రజల కోసం, మా కోసం, మన కోసం ఎంతో చేస్తున్నాడు కూడా. మీ ఉద్దేశంలో ప్రజారాజ్యం పార్టీ లాంగ్ రన్ అవ్వాలి, బాగా ప్రజల మధ్యలో నిలవాలంటే ఏం చేయాలనుకుంటారు? అన్నయ్య ఎంత మంచి డిసిషన్ తీసుకోవాలంటే ఒక్కసారి చెస్ లో చెక్ పెడితే అవుట్ అయినట్టుగా తీసుకోవాలా ఏది కూడా. కానీ ఒక నిర్ణయానికి వస్తే ఆ నిర్ణయాన్ని ఇంకో నాయకుడు తప్పు పట్టకూడదు. తప్పు పట్టలేని ఛాన్స్ కూడా రాజకీయ నాయకుడు గీయకూడదు. అలాగా తీసుకోవాలి. ఒక్కసారి చెస్ లో చెక్ పెట్టామంటే రాజుని కదలపలేడు. అలాగా పెట్టాలి. అలాగా చేస్తే అన్న ఏం చేయలేదు ప్రజారాజ్యం పార్టీ లైఫ్ లాంగ్ రన్ అవ్వాలంటే
అంతే. ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు కోట్ల మంది ఉన్నారు. దాంట్లో నేను వాళ్ళని గుర్తించి వాళ్ళని పార్టీలో యాక్టివ్ చేసి వాళ్ళని ప్రోత్సహించినాడంటే ఖచ్చితంగా ప్రజారాజ్యం పార్టీ నెలలు కాదు, సంవత్సరాలు కాదు, కొన్ని వందల సంవత్సరాలు నిలుస్తుంది. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే ఈ రోజు వలస వస్తారు, వాళ్ళకి ఏదో మినిస్ట్రీ కావాలి, వాళ్ళకి ఏదో ఎమ్మెల్యే సీట్ కావాలి, దొరికిందా, ఓకే గెలిచినారా, ఆహా ఓహో అని అంటారు. మరుసటి రోజు వీళ్ళంతా జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ లాగా ఇలా వస్తారు, అలా వెళ్ళిపోతారు. కానీ ఆ కాలం నుంచి ఈ కాలం దాకా దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో చిరంజీవి వ్యక్తిగతంగా చిరంజీవి యొక్క ప్రజాసేవ కార్యక్రమాలు చూసి ఆకర్షితులైన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గాని ప్రోత్సహిస్తే మన ప్రజారాజ్యం కలకాలం వర్ధిల్లుతుంది, రూలింగ్ వస్తుంది. ఇలాంటి ఇలాంటి వ్యక్తుల్ని కానీ గుర్తించి ప్రోత్సహించిందంటే ప్రజారాజ్యం ఎప్పటికీ ఒక తిరుగులేని పొలిటికల్ పార్టీగా ఎదుగుతుందని నాకు పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ. నమస్కారం.